Good evening, guys. This is Lokesh Reddy from Engineers Competitive Training Academy from Kadiri. ఇక్కడ మన ఆర్మీ జీడీ టెక్నికల్ మరియు ట్రేడ్ కోచింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళతో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. వాళ్ళకి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ అభిప్రాయం మనం సేకరిద్దాం. ఇది ఎందుకంటే మేము ఫర్దర్గా జరిగే ఆర్మీ ర్యాలీస్కి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేమి? నా పేరు అఖిల్ అన్న. అది ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్లో చీరాల. అయితే రీసెంట్గా ఆర్మీకి సెలెక్ట్ అయ్యాము. ఏది ట్రేడా, ఆర్మీ జీడీనా, టెక్నికలా? జీడీ అన్న. ఓకే. అయితే ఇంకా ఫిజికల్ టెస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఎడ్యుకేషన్ అని చెప్పి వచ్చాము ఇక్కడకు. యూట్యూబ్లో చూసి సార్ ఫేమస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. మీకు దీంట్లో కాన్సెప్ట్ ఏం నచ్చింది? బయట ఉన్న ఇన్స్టిట్యూట్లకి ఇక్కడికి తేడా ఏమనిపించింది? బయట కూడా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూట్ రావడానికి కారణం ఏదైనా ఒకటి ఉంటుంది కదా, అందరి దగ్గర మెటీరియల్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ప్రింటెడ్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ నీకు నచ్చిందేమి? నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడికి? నేను వచ్చి 4 days అవుతుందన్నా. ఓకే. అదే 4 daysలో నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకున్నాను. బయటకి ఇక్కడికి చాలా తేడా ఉంది. అయితే బయట అయితే మామూలుగా మెటీరియల్స్ యూజ్ చేస్తారు, ఇక్కడ మెటీరియల్స్ కాదు, మామూలుగా మ్యాన్ మేడే. అంటే అన్ని మోడల్ పేపర్స్ చూసి, ప్రీవియస్ పేపర్స్ అవన్నీ చూసి మెటీరియల్ ప్రిపేర్ చేసినవి. బయట ఎస్కే గైడ్స్ అవి యూజ్ చేయకుండా ఓన్లీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ గైడ్లు మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఓన్గా మేము ప్రిపేర్ చేసినవి. బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది మన దగ్గర లేదు. మనం ఓన్గా తయారు చేసి మనం పేపర్లు తయారు చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకా మీకు ఏమైనా ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఏమైనా ఫుడ్ ప్రాబ్లం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? లేదన్నా, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓకే. ఇక కల్చర్ వాతావరణం వచ్చేసరికి అట్మాస్ఫియర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ప్రతిరోజు డైలీ యాక్టివిటీస్ అనేది ఎలాగున్నాయి? డైలీ బోరింగ్ ఉందా? ఏమన్నా కొత్త యాక్టివిటీస్ జరుగుతున్నాయా? యాక్టివిటీస్ నీకు ఇష్టమేనా? ఇలాంటివి డైలీ బోరింగ్ అంటే ఇంకా బోరింగ్ అనేది ఏం లేదన్నా. ఇప్పుడు అంటే మధ్యాహ్నం పూట ఇటు ఫ్రీ కాబట్టి స్విమ్మింగ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా అప్పుడప్పుడు మనకి లాఫింగ్ సెషన్స్, స్విమ్మింగ్ సెషన్, యోగా ఇలాంటివన్నీ చేయిస్తున్నాం స్టూడెంట్లకు బోర్ కొట్టుకోకుండా. ఓకే. నెక్స్ట్, నీ పేరు? ఏం పేరు? నా పేరు నరేష్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాను. మీకు ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసింది? వేరే వాళ్ళు రెఫర్ చేశారా, లేకపోతే మీరే యూట్యూబ్లో చూసి వచ్చారా? యూట్యూబ్లో చూసి వచ్చాను. మీకు ఎందుకు నచ్చింది? బయట ఇన్స్టిట్యూట్లో పోల్చుకుంటే మీకు ఈ ఇన్స్టిట్యూట్లో ఎందుకు అంటే అనిపించింది? ఎడ్యుకేషన్ బాగుంది. బయట ఇన్స్టిట్యూట్ కంటే ఈ ఇన్స్టిట్యూట్లో టాలెంట్ అంటే మనం చూసుకోవచ్చు. టాలెంట్ మన టాలెంట్ మనం ఏమని తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చి. బయట ఇన్స్టిట్యూట్ అంటే ప్రీవియస్ పేపర్లు రెఫర్ చేసి బోర్డు మీద వేసి వెళ్ళిపోతారు. అదే మన ఇక్కడైతే కంటెంట్ ఉంటుంది, మన సొంత కంటెంటే మనం తయారు చేసి మనకి చెప్పిస్తారు. కాబట్టి అంటే మనం ఫ్రీగా అడగచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం మీకు నచ్చిందా? నచ్చింది. అప్పుడప్పుడు మీకు పనిష్మెంట్లు అవన్నీ జరుగుతుంటాయి, అది కరెక్టేనా? ఇవ్వడం కరెక్టే. ఎందుకు అది? అంటే మా డిసిప్లైన్ కోసం, మేము అప్పుడప్పుడు పనిష్మెంట్లు కూడా ఇస్తాం ఇన్స్టిట్యూట్లో. ఎవరైతే ఆర్డర్ తప్పుతారో, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే అవుట్ ఆఫ్ ఆర్మీ, కాబట్టి మీరు ఆర్డర్ ఉంటేనే ఆర్మీలో ఉంటారు. అందుకనే మేము డిసిప్లిన్ ఉండాలనేసి ఇవి ఇస్తాం. లేకపోతే మేము అందరినీ కొట్టడం, ఇలా పనిష్మెంట్లు ఇవ్వడం మాకు ఇది ఫేమస్ అవ్వడానికి కాదు. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంటే అవుట్ ఆఫ్ ఆర్మీ కాబట్టి. ఓకే. మీకు ఇంకా వే ఆఫ్ టీచింగ్లో ఇంకా ఏమన్నా కొత్తగా అనిపిస్తుందా? ఇలా చెప్తే ఇది బాగుంటుంది ఇంకా అనేసి ఏమైనా ఇంకా ఇన్స్టిట్యూట్లో ఏమన్నా చేంజెస్ చేయాలా? ఏం అవసరం లేదు. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే చాలు. నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? కొడతాను, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా కొట్టగలవా? ఓకే. నెక్స్ట్, ఈ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా కొడతా. ఓకే, కన్ఫర్మ్. నీ పేరు? ఏం పేరు? నా పేరు ముత్యాల బాబు. ఓకే, గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చావు? చీరాల నుంచి. దేనికి ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు? జీడీ. ఎలా ఇన్స్టిట్యూట్ నీకు ఎలా తెలిసింది? మా అన్న చెప్పాడు అన్న, యూట్యూబ్లో చూసి. మీ అన్న చెప్పారు. మీరు ఏం చేస్తారు? ఆర్మీలో అన్న రెఫర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు, అంతేగాని ఎవరు కాల్ చేసి మిమ్మల్ని పిలవలేదు. ఓకే. మీకు ఇక్కడికి ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు మీ నాలెడ్జ్ ఎలా ఉంది? మా 0%. జీరో నాలెడ్జ్. ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇలాగే 70 days నేర్చుకుంటే జాబ్ కొట్టగలమా అనే కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఉంది. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది? ఇక్కడ ఏమన్నా వే ఆఫ్ టీచింగ్ వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే మన వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది? ఓన్లీ బుక్సే ఫాలో అవుతున్నామా, డయాగ్రామ్స్ చెప్తున్నామా, లేకపోతే ఇంకా ఏమన్నా
కొత్తగా క్విజ్లు కండక్ట్ చేస్తున్నామా? ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా ఇన్స్టిట్యూట్లో, లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే? ఇక్కడ బాగానే జరుగుతుంది, క్విజ్ పెడుతున్నారు, బొమ్మలు చూపించి వాటిలో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, బొమ్మలు చూడడం వల్ల మీకు చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను. నీకు కాన్ఫిడెన్స్ ఉందా జాబ్ కొట్టగలనని? అవునా? ఏది నువ్వు ట్రేడ్ జీడీనా కొడతావా? ఖచ్చితంగా. ఓకే, కాన్ఫిడెన్స్గా చెప్పు. కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ప్రభు, కమ్ హియర్, కమ్. రాజేష్, ఎవ్రీబడి కమ్. అక్కడికి వెళ్ళి అందరూ కూర్చో. సో మీరు ఇప్పుడు అందరూ చూసింటారు, మ్యాక్సిమం ఏంటంటే పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇక్కడ గెయిన్ చేసింది, కానీ ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఇప్పటికీ అందరికీ తెలుసు. నా ఛానల్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఎవ్రీబడి నోస్ నా ఛానల్లో కంటెంట్ ఎలా ఉంటుంది, పిక్చరైజ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయి అనేది. వాళ్ళకి ఏదైతే మెటీరియల్ వచ్చానో ఆ మెటీరియల్ మనం చూసినట్లయితే ఇది అందరికీ తెలిసిందే. 2100 క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి, 2100 క్వశ్చన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీకి అని చెప్పి వీటికి సంబంధించిన 7 వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. ఇది హార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్ మనం చూసినట్లయితే మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర. బౌండరీ లైన్స్ ఉంది, ఇది మన బౌండరీ లైన్స్. దీనికి సంబంధించిన ఫాంట్ సైజ్ నియర్ అబౌట్ 14 సైజ్లో ఉందన్నమాట. అది ఫాంట్ సైజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించి ఇది ఒక ఫాంట్ సైజ్ 14 సైజ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మ్యాక్సిమము డిస్కస్ అనేది చేయడం జరిగింది, ఏవి ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఏదైతే అడిగాడో 2020 కానీ 19 కానీ 2021 కానీ రిగరస్గా నేను మ్యాక్సిమం నియర్ అబౌట్ 2000 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. ఆర్మీకి సంబంధించి అయితే మోర్ దాన్ 600+ క్వశ్చన్ పేపరే అన్ని ట్రేడ్స్కి సంబంధించి నేను అనలైజ్ చేశాను అనమాట. సో ఓవరాల్ వీ హ్యావ్ ఓన్లీ మ్యాక్సిమం కంటెంట్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద ఇండియన్ ఆర్మీ, ఆల్ ఓవర్ ఇండియా ఏదైతే జరిగిందో వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎస్కే గైడా, ఇట్స్ నాట్ ఫ్రమ్ అరిహంత్ ఆర్ సమ్వేర్. దిస్ ఇస్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ జరిగాయో ఆ క్వశ్చన్స్. అది రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ప్లస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈవెన్ ఇంగ్లీష్ కూడా వైజాగ్లో ఎగ్జామ్ పెడితే 2 పారాగ్రాఫ్స్ నేను చెప్పిన 40 వీడియోస్లో వచ్చాయన్నమాట. సో నా ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన పిల్లలు మ్యాక్సిమము పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ 10 సార్లు అరిసే కన్నా వాళ్ళకి పిక్చర్స్ చూపించి వాటికి సంబంధించిన రెలవెన్సీ చెప్తే చాలా బాగుంటుంది. టెక్నాలజీ మనం వాడుకోవాలి, ఆ టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలనేది కొద్దిగా మనం నేర్చుకోవాలి. బిల్డింగులు లేపితే సరిపోదు, బిల్డింగులతో పాటు కొద్దిగా మనసులో కొద్దిగా మనము రిట్రాస్పెక్ట్ చేసుకొని వీళ్ళకి ఏం చేయాలంటే మనం మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎస్ఎస్సి జీడీ కానీ ప్రతి ఎగ్జామ్స్కి స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. పిక్చరైజ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఒకవేళ ఆ పిక్చర్స్ కావాలనుకుంటే, సార్ మాకు టాపిక్ వైజ్ కావాలనుకుంటున్నామంటే యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ మై టెలిగ్రామ్. అక్కడ మీకు 4000+ వీడియోస్ అనేది ప్లస్ పిక్చర్స్ అనేది ఉన్నాయన్నమాట. 350+ క్వశ్చన్ పేపర్లు కూడా దాంట్లో ఉన్నాయి. చూడాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఎవరైతే కోచింగ్కి వస్తున్నారో దే కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ 7667300252. సార్ మేము రాలేము, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సమ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ చదవాలనుకుంటే యూ కెన్ టేక్ మై మెటీరియల్ ఫ్రమ్ మీ, ఐ విల్ సెండ్ బై నార్మల్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ చేస్తాను మీకు. సో యూ హ్యావ్ టు గివ్ 1500+ అమౌంట్ ఉంటుంది అనమాట మీ అకార్డింగ్ టు యువర్ బ్రాంచ్. సో ఇక్కడ పిల్లలు చూసినట్లయితే మ్యాక్సిమం యూట్యూబ్ నుంచి చూసి వచ్చారు. ఈవెన్ ఐఎమ్ నాట్ కలెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ దెమ్, ఎందుకంటే ఇట్స్ ఆల్ ఫెయిత్. వాళ్ళు నన్ను నమ్మొస్తున్నారు కాబట్టి ఇంత దూరం నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా నమ్మకంతో వస్తున్నారు కాబట్టి నేను అతను నమ్ముతున్నాను అనమాట. సో ఐ డోంట్ టేక్ ఎనీ సర్టిఫికేట్స్. సో మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళకి ఫుడ్ ఛార్జెస్ అనేది పే చేస్తున్నారు, మెటీరియల్ ఛార్జెస్ 3000 రూపీస్ పే చేస్తున్నారు, ఎందుకంటే ఎగ్జామ్స్ కానీ నేను ఇచ్చిన మెటీరియల్ కానీ ఎక్స్పెన్స్ అనమాట. సో రెస్ట్ ఆల్ మీకు తెలుసు. ఇక్కడ మ్యాక్సిమం పిల్లలు హౌ ఈస్ కోచింగ్ అనేది ఓవరాల్ రేటింగ్ 100%లో మీకు ఎలా అనిపించింది అంటే 90%, 100% నచ్చింది ఎక్కడ ఏంటి? మీరు ఆల్ ఓవర్ రేటింగ్ ఎలా ఇస్తారు? 100% ఇస్తారా? 99, 98 ఎవరు ఉన్నారా? 98, 99 ఉంటే ఆ 2% ఎందుకు తీసేసినారని చెప్పాలా? అర్థమైందా? 100% అంటే ఎందుకు? రీజన్ ఎందుకంటే పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్. ఎక్కడన్నా ఇంతకుముందు ఇట్లా పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారా? అకాడమీలు ఉన్నాయి, నేమ్స్ అన్నీ పెద్దగా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అదేదో ఎస్కే గైడ్ ఫాలో కావడము, ఇంకోటి ఫాలో కావడము, ఆ కాలాలు వెళ్ళిపోయినాయి, ఆ మెథడ్స్ వెళ్ళిపోయినాయి. హ్యాండ్ రిటర్న్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ అవసరం అవుతుంది. నీకంటూ ఒక కంటెంటే లేదు, అకాడమీ పేరేమో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు. మ్యాక్సిమం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మేకింగ్ బిల్డింగ్స్, ఇట్ ఈస్ మేకింగ్ సంథింగ్ గుడ్ కంటెంట్ ఫర్ దెమ్.
బిర్యానీ పెడతాను, కోడిగుడ్డు పెడతాను. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ టెల్లింగ్. మీకు బిర్యానీ పెడుతూ నేను కోడిగుడ్డు పెడతానని ఏమన్నా ఏం కావాలి మీకు? బిర్యానీ కావాలా, కోడిగుడ్డు కావాలా, ఇక చదువు కావాలా? సో ఓవరాల్ ఏంటంటే చదువే కావాలా మనుషులకి. మాకు పరుపు 10,000 రూపాయలు, బిర్యానీ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ డీలింగ్ విత్ ద స్టూడెంట్స్. లీకింగ్ మీకేమన్నా ఎంతమంది వేకెన్సీస్ ఉన్నా ఏమన్నా లీక్ చేస్తానన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా? మీకు ఎన్ని వేకెన్సీస్ కావాలా? 1 కావాలా, అంతేగాని ఇలాంటి చిల్లర పంచాయతీలు పెట్టుకోకూడదు అనమాట. ప్లీజ్ వేకప్. డోంట్ థింక్ మాకు ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ర్యాలీ పడుతుంది, పడేటప్పుడు పడుతుంది. మీరెంత మాత్రం రెడీగా ఉన్నారు ర్యాలీ పడేకి? ఎగ్జామ్స్ మీరేం ప్రిపేర్ అయ్యారా లేదా అది చూసుకోండి. అంతేగాని మీరు దేవుళ్ళు సార్, మీరు అంటే ఇంకంతా వాళ్ళే ఇంకా లీక్ చేసేది. నేషనల్ సీక్రెసీ లీక్ చేయడం అంటే ఇట్స్ ఏ చీటింగ్ టు ద నేషన్. గద్దార్ అంటారు. గద్దార్ అంటే యు ఆర్ లైక్ టెర్రరిస్ట్ అనమాట. యు ఆర్ లీకింగ్ సంథింగ్ నేషనల్ సెక్యూరిటీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. వాళ్ళని భగవంతులు చేసుకుంటున్నారు మనుషులు. నాట్ ఫేర్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. డోంట్ డూ దాట్. అంతగా మంచి దేవుడు అయితే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద క్వశ్చన్ పేపర్స్ అడగండి. సార్ లాస్ట్ ఇయర్ జరిగిన గుంటూరు పేపర్ పెట్టండి, లేదంటే ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్న పేపర్లు పెట్టండి. మాకు మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి. అంతేగాని ఇలాంటి డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ సీక్రెసీ. నాకు ఫోన్ చేశారంటే మాత్రము ఐ విల్ టేక్ యువర్ నంబర్స్ టు ద ఇంటెలిజెన్స్. నా దగ్గర ఇంటెలిజెన్స్ నెంబర్ ఉంది. ఐ విల్ కాల్ దెమ్, సార్ దీస్ ఆర్ ద ఫక్కర్స్ హూ ఆర్ కాలింగ్ మీ అండ్ డిస్టర్బింగ్ మీ. ఐ విల్ డైరెక్ట్లీ గివ్ దెమ్. డోంట్ కాల్ మీ సార్ అది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది. జరిగితే తెలుస్తుంది అఫీషియల్ నోటీస్లో. పేపర్ చెప్పి మీకు పేపర్ తెలుస్తుంది కదా. ఇలాంటి ప్రాంగ్ కాల్స్ చేయొద్దండి. రియలీ ఐమ్ టెల్లింగ్. నేను దీనికి అగేనెస్ట్ అనమాట. నేను ఎక్కడ పేపర్ తెప్పిను. కంటెంట్ ఉన్నోడే, కష్టపడినోడికి రావాలా లేదా? పేపర్ లీక్ చేసే వాళ్ళు ఇష్టపడతారా మీరు? ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టము ఏమైపోతుంది, వృధా అయిపోతుంది. మీరు ఇష్టపడతారా 10 లక్షలు కట్టి పేపర్లు లీక్ చేసేది? రీసెంట్గా పూణేలో జరిగింది. ఎవ్రీబడి నోస్. ఇలాంటి కొద్ది చెత్త ఆఫీసర్ వల్ల మనకి మంచిగా కష్టపడే పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతున్నాయి. సో వేకప్. ఇప్పటికి కూడా మేల్కోండి. 10 లక్షలు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నా అక్కడ పోయి కసు నూక్కుంటారే కానీ ఏదో మంచిగా ఒక ఆఫీస్లో కూర్చోవాలంటే మీకు కాదు. సో ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ నాట్ ఓన్లీ ఫర్ దిస్, ప్రతిదీ మీకు హెల్ప్ అవుతుంది. మీకు వీడియోస్ నచ్చుతాయి. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళిపోండి. ట్రేడ్స్మెన్, జీడీ, క్లర్క్, టెక్నికల్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ ప్రతిదీ ఉన్నాయి. ఎస్ఎస్సి జీడీకి పేపర్స్ పెట్టాను, రైల్వే ఎగ్జామ్స్ పెట్టాను, మ్యాథమెటిక్స్, రీజనింగు, ప్రతిదీ, బయాలజీకి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట ప్లేలిస్ట్. ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్. ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఎవ్రీ వన్. Thank you guys. This is Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy.